వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో భువనేశ్వరి మఠం గన్నవరం పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హిందూ దేవాలయాల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. హిందువుల దేవీ దేవతలను నమ్మని హిందూదేతరులు ఆలయాలకు వెళ్లి అపవిత్రం చేయొద్దని సూచించారు. దీంతో హిందువుల ఆచార వ్యవహారాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. మొత్తము హిందూ సమాజానికి బాగా మనసుకు గాయం కలిగించింది. అయితే దీనికి కారణం గత ప్రభుత్వము అన్న ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఈరోజు స్వయంగా తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి దేశంలో మతాల మధ్యన కలుగుతూ ఉండేటువంటి అవగాహనలు, పట్టింపులు, సామాజిక వర్గాల యొక్క సమీకరణాలు వీటిని చూసుకున్నప్పుడు అంటే మతాల పరంగా ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఏ మతాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలా అని, ఇంకొక మతం వాళ్ళ దగ్గర మంచినీళ్ళు కూడా తాగకూడదు అని ఇట్లాంటి ఒక వాతావరణాన్ని సమాజంలో నిర్మాణం చేశారు. దానివల్ల ఏమవుతుందంటే వేరే మతానికి చెందిన వాళ్ళు ఎవరైనా హిందూ దేవాలయాలకి ఎందుకు వస్తారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి వేరే మతానికి చెందిన వాళ్ళు మామూలుగా తిరుమలకైతే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ వస్తే అక్కడ ఒక అంగీకార పత్రం, నేను ఇక్కడ ఉండే దేవుడిని నమ్ముతూ ఉన్నానని ఒక సంతకం పెట్టి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి పరిస్థితుల్లో అయితే అసలు హైందవేతరులు ఎవరూ కూడా తిరుమలకు కానీ ఇతర హిందూ దేవాలయాలకు కానీ రావలసిన అవసరం లేదు అని మేము అభిప్రాయపడుతున్నాం. ఎందుకంటే